వైఎస్ఆర్సీపీ దౌర్జన్య పాలన నుంచి విముక్తి పొంది ఏడాది పూర్తయిన సందర్భంగా నెల్లూరు జనసేన నగర అధ్యక్షులు సుజయ్ బాబు ఆధ్వర్యంలో సంబరాలు చేసుకున్నారు. జనసేన నగర కార్యాలయంలో పండుగ వాతావరణంలో ముగ్గులు వేసి సంక్రాంతి దీపావళి పండుగలను ఒకేసారి జరుపుకునే విధంగా సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా సుజయ్ బాబు మాట్లాడుతూ అన్యాయాలు, దౌర్జన్యాలు, అవినీతిమయంగా వైఎస్ఆర్సీపీ పాలన కొనసాగిందని, ఆ పీడ నుంచి ప్రజలకు విముక్తి కలిగి ఏడాది గడుస్తున్న సందర్భంగా జనసేన పార్టీ అధిష్టానం సూచనలతో సంబరాలు జరుపుకుంటున్నామని అన్నారు. ప్రజానాయకుడు పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం. నెల్లూరు నగర జనసేన పార్టీ కార్యాలయం నందు ఈరోజు కరెక్ట్గా పేడా విరగడై, ఆంధ్ర రాష్ట్రానికి పేడా విరగడై ఎగ్జాక్ట్గా 1 year అయిన సందర్భంగా ఈరోజు నగర కార్యాలయంలో ఈరోజు సంబరాలు అంబరాలు అంటేలా సంక్రాంతి దీపావళిని తలపించేలా ఈరోజు మా అధిష్టానం ఇచ్చిన పిలుపు మేరకు మేము ఇక్కడ వీర మహిళలతో ఈరోజు ముగ్గులు పోటీలు వేసుకొని, అదేవిధంగా ఈరోజు సాయంత్రం మా కార్యకర్తలతో, మా జనసేన పార్టీ నాయకులతో అందరం కలిసి ఇక్కడ కేక్ కట్ చేసుకొని, అదేవిధంగా సాయంత్రం టపాకాయలు కాల్చుకొని మేము ఒక సంబరాన్ని చేసుకునే దిశగా ఈరోజు మేము ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. ఈ సంబరాలకి ముఖ్య కారకుడైన వ్యక్తి ఈరోజు రాష్ట్రంలో ఒక మహాశక్తిగా ఎదిగిన శ్రీ మా నాయకుడు ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు. ఎందుకంటే ఆ రోజు రాష్ట్రంలో ఉన్న ఆవశ్యకతను, రాష్ట్రంలో ఉన్న దుష్ట పరిపాలనను, రాష్ట్రంలో ఉన్న నీచ పరిపాలనను అంతమొందించేదానికి ఓ పక్క నరేంద్ర మోదీ గారిని, మరోపక్క చంద్రబాబు నాయుడు గారిని ఇద్దరిని కలిపి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఏ విధంగా ఇబ్బందులు పడుతున్నారు, ఏ విధంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఈ రాక్షసుడి పరిపాలనలో ఎంత ఇబ్బందులు అవుతున్నారు, నిత్యావసర రేట్లు ఏ విధంగా పెరిగాయి, ప్రజలు కాంట్రాక్టర్లు ఏ విధంగా డబ్బులు రాక ఇబ్బందులు పడుతున్నారు, అదేవిధంగా వ్యాపారాలు చేసుకోలేక నిత్యావసర ధరలు పెరిగిపోయి ఓ పక్క కుటుంబ పోషణ లేక ఇటువంటి దుర్భరమైన పాలనలో ఈ రాష్ట్రం సతమతం ఆడుతుంటే, ఓ పక్క వాళ్ళు వైసీపీ వాళ్ళని ఎవరైనా పల్లెత్తు మాట అంటే వాళ్ళ ఇళ్లకపై దాడి చేసి దౌష్టికాలు చేసి ఈరోజు మేము ఎన్నో సంఘటనలు గత 2019 నుంచి 2024 వరకు చూసుకున్న సంఘటనలు కనిపిస్తూ వచ్చాయి. వీటిలన్నిటికీ చరమ దిశగా పాడుతూ చంద్రబాబు నాయుడు గారిని ఆ రోజు అన్యాయంగా జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ చేస్తే, ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు ఇమీడియట్గా ఆ రోజు ఆయన ఫ్లైట్ క్యాన్సిల్ చేశారు. రోడ్డు పైన వస్తుంటే రోడ్లో ఆయన్ని రానికుండా, ఆంధ్ర రాష్ట్రంలోకి రానికుండా ఓ పహారా కాసి పోలీసులతో చేస్తే ఆయన నడి రోడ్డు పైన పడుకొని మరీ ఏం చేస్తారో చేయండి, బండ్లు ఎక్కిచ్చానని ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో అడుగు పెట్టేది అని చెప్పి ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలోకి అడుగుపెట్టి, అదేవిధంగా జైలుకి వెళ్ళి ఎటువంటి రాజకీయ అపేక్ష లేకుండా, ఎటువంటి సంప్రదింపులు లేకుండా మేము కలిసి పోటీ చేస్తున్నామని చెప్పి ఒక నిర్ణయాన్ని ప్రకటించి, తర్వాత టికెట్ల విషయంలో మాట్లాడుకొని ఎన్ని టికెట్లు తీసుకుంటే అన్ని టికెట్లు 21కి 21 ఎమ్మెల్యే సీట్లు, 2కి 2 ఎంపీ సీట్లు తీసుకొని భారతదేశంలోనే కాదు ప్రపంచంలో ఏ పార్టీ సాధించలేని, ఏ రాజకీయ పార్టీ సాధించలేని 100% స్ట్రైక్ రేట్తో ఒక గెలుపు దిశగా చరిత్ర సృష్టించి దీనికి ముందరికి తీసుకెళ్ళి ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో సుపరిపాలన సైతం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి పిలుపుతో, ప్రధానమంత్రి నరేంద్ర సహకారంతో, చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారి సూచనలతో ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఈరోజు తీసుకుంటున్న ఈ ఫలితాలు కానీ ఈరోజు చాలా సుభిక్షంగా ఉన్నాయని చెప్పి ప్రజలు కోరుకుంటారు. అందువల్లే ఈరోజు ప్రభుత్వం ఏర్పడే పేడా ఎరగడే ఏడాది అని చెప్పి జనసేన పార్టీ తరఫున చేసుకుంటామని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. జై హింద్, జై జనసేన. మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి.